Welcome to KNLS Photoshop classes. టెస్ట్ ఎఫెక్ట్స్. లాస్ట్ క్లాస్లో మనం అలైన్మెంట్స్ గురించి చూసాం. టెస్ట్ని ఏ విధంగా సెంటర్ చేయాలి, ఏ విధంగా లెఫ్ట్ చేయాలి, ఏ విధంగా రైట్ జస్టిఫై చేయాలి. ఒక లెటర్ హెడ్ మోడల్ కింద తీసుకొని ఆ లెటర్ హెడ్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి టెస్ట్ ఎఫెక్ట్స్ అవసరమో వాటిని అన్నిటినీ ఒక్కొక్కదాన్ని చెక్ చేసుకుంటూ వచ్చాం. కేస్ చేంజ్ చేయటం అని, అదేవిధంగా ఓరియంటేషన్ చేంజ్ చేయటం అని. ఓకే, సో వీటిలన్నీ చూసాం. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, వాటిని కూడా ఈరోజు క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ ఈ సింగిల్ కలర్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇలా అలాగండి ఏదన్నా మనకి ఇలా మల్టీ కలర్ రావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా మల్టీ కలర్ రావాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా షాడో రావాలి, బెబుల్ అండ్ ఎంబోజింగ్ స్టైల్స్ రావాలి. ఎలాంటి స్టైల్స్ ఏమైనా రావాలి అంటే, ఎంబోజింగ్ అంటే ఏంటి తెలిసిందే కదా, కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటాయి. సో ఎలాంటి స్టైల్స్ ఏమన్నా రావాలి అంటే అట్లా కనుక ఈ మీకు ఏ టెస్ట్కి అయితే ఆ స్టైల్స్ రావాలనుకుంటున్నారో కర్సర్ దాని మీద ఒకసారి టెస్ట్ కర్సర్ తీసుకొని దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు అది సెలెక్ట్ అవుతుంది. లేదా దానికి ఒక పేరు ఇచ్చుకోండి క్లియర్గా, KNLS కంప్యూటర్స్ అన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చాం మనం. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ ఇచ్చి లేయర్ యొక్క పేరు మార్చడం తెలుసు కదా, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మారుతుంది KNLS హెడింగ్. ఓకే, సో ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి, డ్రాప్ షాడో. ఓకే, ఈ డ్రాప్ షాడో ఆప్షన్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో అలా షాడో ఎఫెక్ట్ వచ్చింది కదా. ఈ షాడో ఎఫెక్ట్ యొక్క ఒపాసిటీ ఎంత ఉండాలి, 100% ఉండాలా, లేకపోతే లైట్గా తగ్గాల. ఒపాసిటీ అంటే దాని యొక్క ఇంటెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది కదా, కొద్దిగా జూమ్ చేసి వేస్తాను చూడండి. రైట్ క్లిక్, బ్లెండింగ్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే ఒపాసిటీ 100% ఉందో ఈ షాడో అన్నది మీకు క్లియర్గా కనబడుతుంది. ఇది కొద్దిగా తగ్గించాలి అని అనుకున్నప్పుడు, షాడో ఎఫెక్ట్ మరీ ఎక్కువ వద్దు అని అనుకున్నప్పుడు షాడో యొక్క ఒపాసిటీని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క యాంగిల్, ఈ షాడో యాంగిల్ ఎటు నుంచి ఎడబడాలి. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైట్ అన్నది సన్లైట్ ఏదన్నా ఉన్న డైరెక్షన్ బట్టే కదా సన్లైట్ ఉన్న పొజిషన్ బట్టి మనకి షాడో డైరెక్షన్ మారుతుంది. సో సింపుల్గా ఇది సన్లైట్ అనుకోండి, ఈ యాంగిల్ని మీరు ఎటుపక్కకి తిప్పుతూ ఉంటే అటుపక్కకి ఇక్కడ షాడో ఎఫెక్ట్ మారుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఒపాసిటీ 100%లో నుంచి ప్రాక్టీస్ చేస్తే మనకి ఐడియా వస్తుంది క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఇది డిస్టెన్స్ ఎంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఇలా కిందకి పెడదాం షాడోని. ఓకే, ఇక్కడ నుంచి ఈ మెయిన్ టెస్ట్ నుంచి దీని డిస్టెన్స్ ఎంత ఉండాలి అన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆ బ్యాక్గ్రౌండ్లో షాడో యొక్క డిస్టెన్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ రెలవెంట్గా, అంటే అన్ని సందర్భాల్లోనూ అది అవసరం ఉండదు, మీకు కావాల్సిన వర్క్ని బట్టి చూసుకోండి. ఈ స్ప్రెడ్, షాడో ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలి, ఎక్కువ తక్కువ. ఓకే, ఈ షాడో ఎంత స్ప్రెడ్ అయినప్పుడు దాని యొక్క ఒపాసిటీ తగ్గించుకోండి అలా. ఓకే, సో ఇది జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, ఏది క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది ఏంటి ఒక ఐడియా ఇది చూసుకుంటూ వెళ్తే మీకు అది ఐడియా క్రియేట్ అవుతుంది. సైజ్ ఎంత సైజు ఉండాలి, షాడో యొక్క సైజు ఎంత ఉండాలి. ఓకే, ఇలా ఎంత కావాలంటే అంత షాడో యొక్క సైజుని పెంచుకోవడం తగ్గించుకోవడం అన్నది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉంచేస్తున్నాను, స్ప్రెడ్ కూడా లిటిల్ బిట్ అలా ఉంచాం. ఓకే, అదేవిధంగా ఈ కౌంటోర్ అని చెప్పి ఉంటుంది, ఇది క్లిక్ చేసి చూడండి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ షాడోకి మళ్ళీ ఎఫెక్ట్స్ అనమాట. ఈ షాడో ఎఫెక్ట్స్ మనం ఇలాగా ఉండాలా దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో ఏం లేదు, జస్ట్ ఇలా మీరు ఒక్కొక్కటి ప్లే చేసి చూడండి, అక్కడ ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో చూసుకోండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. ఇందులో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కన్నా అలా మీరు ఈ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు వీటిని ఒకసారి ప్లే చేసుకుంటే వెళ్ళండి అన్నీ.
ఇందులో కూడా చూడండి మళ్ళీ బ్లెండ్ మోడ్ అని ఉంటుంది. ఈ బ్లెండ్ మోడ్లో డార్క్ పెట్టినప్పుడు ఏమైంది, నార్మల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, కలర్ బర్న్ పెడితే ఏమైంది, స్క్రీన్ ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే వెళ్ళండి. జస్ట్ ఒకసారి ఇవన్నీ ఒక ఎట్ ఏ గ్లాన్స్ చెక్ చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇన్నర్ షాడో. ఓకే, షాడో ఇందాకేమో అవుటర్ షాడో అంటే ఈ టెస్ట్కి చుట్టూ వచ్చింది, బట్ ఇప్పుడు టెస్ట్ లోపల షాడో రావాలి అనుకోండి. ఓకే, సో ఇలా మనం టెస్ట్ షాడోని క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్నర్ షాడో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని సైజ్ ఎంత కావాలి, మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఈ ఆప్షన్స్, వీటిలో రకరకాల ఆప్షన్స్ మీకు ఇచ్చేటు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈ టిక్ మార్క్ ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ అవుతాయి, లేకపోతే ఇది పోతుంది. అదేవిధంగా నెక్స్ట్ అవుటర్ గ్లో. ఈ అవుటర్ గ్లో ఏదైనా గ్లో బ్యాక్గ్రౌండ్లో మనకి గ్లో అవుతూ ఉండాలనుకోండి, జస్ట్ వేరే కలర్ ఏదైనా గ్లో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెనక బ్యాక్గ్రౌండ్లో మనకి అలా వేరే కలర్ గ్లో రావాలనుకోండి, అలా ఎలాగా అంటే అలా మనం గ్లో కలర్ పెట్టచ్చు. లేదా మీకు సేమ్ కలరే, రెడ్ కలరే సేమ్ తీసుకుని ఇక్కడ ఉన్న కలరే సేమ్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పిక్ దీని మీద క్లిక్ చేస్తే ఏ కలర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టూల్, ఈ టూల్ వచ్చింది కదా, ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను చూసారా, దాన్ని పిక్ టూల్ అంటాం. ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళినప్పుడు మీకు ఆర్డర్ ఈ కలర్ని పిక్ చేయడానికి వెళ్ళినప్పుడు వీటిలోంచి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇప్పుడు బ్లాక్ మీద క్లిక్ చేసాం అనుకోండి బ్లాక్, బ్లూ మీద క్లిక్ చేస్తే బ్లూ, ఆటోమేటిక్గా అదే పిక్ అవుతుంది. లేదా మీరు ఇక్కడ ఈ కలర్ పిక్కర్ దగ్గర ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా దీంట్లో షేడ్స్ని బట్టి ఇలా మార్చుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి సేమ్ కలర్ అయితేనే బాగుంటుంది గ్లో, సో దాన్ని బట్టి ఇలా ఇచ్చాం. ఓకే, అదేవిధంగా అది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలి, ఆ గ్లో అన్నది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలి, దాని సైజ్ ఎంతరా, ఇవన్నీ మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఇందాట్లాగానే. ప్రతి దాంట్లో కూడా ఈ సైజ్ ఎంత, స్ప్రెడ్ ఎంత, రేంజ్ ఎంత, అదేవిధంగా కౌంటూరు, ఇవన్నీ ఆప్షన్స్ అనేది కామన్ అయ్యి. సో వీటిని ప్లే చేస్తూ చూడండి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీకు రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చేదాకా ఈ ఆప్షన్స్ని చేంజ్ చేసుకుంటే వెళ్ళండి. ఓకే, సో అదేవిధంగా బెవెల్ అండ్ ఎంబోజ్ చూడండి, ఇక్కడ ఎంబోజింగ్ స్టైల్, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టిక్ చేసి వదిలేస్తే ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవ్వవు. ఓకే, ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ చేయండి, అప్పుడు అందులో ఉన్న ఆప్షన్స్ కనబడతాయి. ఓకే, చూడండి ఎంబోజింగ్ స్టైల్ అంటే అర్థమైంది కదా. ఈ విధంగా మనకి ఇన్నర్ గ్లో తీసేయండి. ఇప్పుడు జస్ట్ ఎంబోజ్ ఒకటి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకో టిక్ మార్క్ తీసేయండి ఫస్ట్లో మీకు ఐడియా వచ్చేదాకా. తర్వాత వాటిలో మనకి ఏమన్నా ఎడిషనల్ ఆప్షన్స్ 2-3 మిక్స్ చేస్తే ఏ టైప్లో రావాలన్నది అప్పుడు తర్వాత చూసుకుందరు. ఓకే, ఈ షేడింగ్ యాంగిల్ ఎలా ఉండాలి. ఓకే, అదేవిధంగా బ్లెండింగ్ మోడ్, నార్మల్, డిజాల్వ్ ఇలా. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ మోడ్ వంగుతాడు చూడండి, జస్ట్ ఇలా. ఈ ఎక్కువగా ఏంటంటే మీకు సినిమా టైటిల్స్ అవి వేసేటప్పుడు చూడండి, వాల్ పోస్టర్స్ క్రియేట్ అయ్యేటప్పుడు రకరకాల షేడ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, అదంతా చేసేది ఆ వర్క్ అంతా కూడా దీని నుంచే. ఓకే, సో ఇలాంటి షేడ్స్ అన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ షేడ్ కావాలంటే ఆ రెలవెంట్ అంటే ఆ టెస్ట్ యొక్క ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర గురించి చూపించాలనుకోండి, ఆ రక్త చరిత్ర పోస్టర్కే ఇవ్వాలంటే దానికి తగ్గట్టు మీకు ఆ కలర్ని కానీ దాని ఫీచర్స్ కానీ ఆ లేయర్ యొక్క స్టైల్ అది క్యారీ చేయాలన్నమాట. సో దాని నుంచి అది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ సాటిన్, ఈ ఆప్షన్లోకి వెళ్తే ఏముందో చూడండి, సాటిన్ టైపు జస్ట్ మీకు ఒక ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ కలర్ ఓవర్లే, అంటే ఇక్కడ మనమేమో వేరే కలర్ ఏదో సెలెక్ట్ చేస్తాం రెడ్, కానీ అలాగైనా మనకు వేరే కలర్ దీని మీద ఓవర్లే అయిపోవాలనుకోండి. సో ఇక్కడ మీరు టెస్ట్ ఎఫెక్ట్స్లో ఏ కలర్ ఇక్కడ నుంచి ఏ కలర్ సెలెక్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ దీనికి పైన కలర్ ఓవర్లే అన్న ఆప్షన్ ద్వారా వేరే కలర్ని అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిక్స్ చేయాలనుకున్నాం అనుకో కలర్స్, వాటిలో వేరియేషన్స్ చూడాలి, ఆ రెండు మిక్స్ చేసినప్పుడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఓపాసిటీ తగ్గించుకుంటే
ఆ కలర్ రెండు కాంబినేషన్ ఆఫ్ కలర్స్ మార్చినప్పుడు రెండు కాంబినేషన్ ఆఫ్ కలర్స్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ తీసుకొని కాంబినేషన్ మారుస్తుంటే అలా వచ్చింది కదా. ఇప్పుడు గ్రీన్ తీసుకొని కాంబినేషన్ మార్చుకుంటే ఎలా అండి? ఓకే, అలా మీకు కావాల్సిన కలర్స్ ఏమన్నా కావాల్సింది దాకా మిక్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రేడియంట్ ఓవర్లే, ఇక్కడ మల్టీ కలర్స్ చూడండి. ఇక్కడ గ్రేడియంట్ అంటే మామూలుగా ఇప్పుడు దాకా ఏంటంటే మనం సింగిల్ కలర్ ఉంది. ఎప్పుడైతే మనం ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే తీసుకున్నామో ఇక్కడ ఇలా మల్టీ కలర్ వచ్చేస్తుంది. ఓకే, సో మనకి ఈ టైప్ ఆఫ్ కలర్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ మల్టీ కలర్, అంటే ఒక దాంట్లో 3-4 కలర్స్ కానీ 2 కానీ మోర్ దాన్ 1 మీ ఇష్టం. ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్. ఆల్రెడీ ఇక్కడ కొన్ని కలర్స్ ఇస్తాడు. వీటిలోంచి ఈ ప్యాలెటీలోంచి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేసి ఈ రైట్ బాక్స్ ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ప్యాలెటీస్ ఎడిషనల్ మెటల్ లుక్ వచ్చే టైపు ప్యాలెటీస్ కావాలనుకోండి. ఈ ప్యాలెట్ రకరకాల ప్యాలెట్స్ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ అపెండ్ అంటే ఏంటి? అపెండ్కి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది క్లిక్ చేసి మీరు కలర్ హార్మోనియస్ అని ఇచ్చారు. ఓకే అని ఇచ్చేసాం అనుకోండి, ఏమవుతుందంటే పాతవి అన్నీ పోయి ఇప్పుడు కొత్తవి మాత్రం వస్తాయి. కానీ ఎగ్జిస్టింగ్ పాత మోడల్స్ అన్నీ కూడా అలాగే ఉండి కొత్తవి యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఈ స్పెక్ట్రమ్ అని చెప్పి తీసుకున్నాం. ఈ పాత ఇలా ఈ కలర్స్ రిమూవ్ అవ్వకూడదు. ఓకే చేస్తే ఏమవుతుంది, పాత సెట్ అంతా పోయి కొత్త సెట్ వస్తుంది. కానీ అపెండ్ అన్నది తీసుకోండి. అపెండ్ అన్నది తీసుకుంటే ఆల్రెడీ ఉన్న మోడల్కి వేరే కొత్త మోడల్ అన్నది ఈ విధంగా యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఓకే, సో ఇలా ఏ కలర్ కావాలంటే అలా మల్టీ కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ మల్టీ కలర్స్లోనే కొద్దిగా ఇంకా చేంజెస్ చేయాలి, ఇంకా కస్టమైజ్ చేయాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇది డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు ఎక్కడ ఏ కలర్ ఏ పొజిషన్లో కావాలన్నది ఇలా మార్చుకోవచ్చు. లేదా ఈ కలర్ అక్కర్లేదు తీసేయాలనుకోండి, ఇలా బయటకు ట్రాక్ చేసేస్తే ఈ కలర్స్ అక్కర్లేని కలర్స్ పోతూ ఉంటాయి. ఓకే, లేదా మళ్ళీ అక్కడ కొత్త కలర్ ఇక్కడ యాడ్ చేయాలి, అప్పుడు ఆల్ట్కి పట్టుకొని ఈ పాయింటర్ని ఇలా మూవ్ చేస్తే ఇలా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి ఇప్పుడు మీరు ఒక్కొక్క కలర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎలా కావాలంటే అలా వేరు కలర్స్ని కాంబినేషన్ని మార్చుకొని చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది మల్టీ కలర్ని సెలెక్ట్ చేసుకోవటం. ఏం చేయాలి, మల్టీ కలర్ని సెలెక్ట్ చేయాలంటే ఆల్రెడీ మీరు ఏదన్నా మల్టీ కలర్ మీద ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. వీటిలో ఏదైనా ఒక కలర్ వద్దు అని అనుకుంటే కనుక మౌస్ పట్టుకొని దాన్ని కిందకి లాగేయండి. అలాగంటే కొత్తది కావాలి అనుకోండి, ఆల్ట్కే పట్టుకొని ఇది పట్టుకొని ఇలా ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా కొత్త కలర్స్ ఎడిషనల్ కలర్ ప్యాలెటీస్ యాడ్ అవుతాయి. వీటిలోంచి మీకు మళ్ళీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. దీని యొక్క యాంగిల్ ఎలా ఉండాలి, ఆ కలర్ యాంగిల్స్ ఎలా రావాలి అన్నది ఇక్కడ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, బ్లెండింగ్ ఆప్షన్స్, గ్రేడియంట్ ఓవర్లే, ఓకే. ఇక్కడ ఇది మరి జూమ్ ఇన్ చేసేవాడికి మీకు అది వేరియేషన్ కనపడలేదా? కొద్దిగా జూమ్ అవుట్ చేశాను. ఇప్పుడు చూడండి, గ్రేడియంట్ ఓవర్లేలో ఇలా మనం యాంగిల్ మారుస్తూ ఉంటే అలా రకరకాల షేడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీకు ఏ యాంగిల్లో మీకు కరెక్ట్గా ఉంది అని అనుకుంటే కర్సర్ ఇక్కడ పట్టుకొని మౌస్ని ఇలా మూవ్ చేసే పని లేదు. కర్సర్ ఇక్కడ నుంచి అప్ యారో డౌన్ యారోకి వేస్తూ ఉన్నా కూడా మీకు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ప్యాటర్న్ ఓవర్లే అంటే ఇలా రకరకాల ప్యాటర్న్స్ అన్న బబుల్స్ కానీ లేకపోతే ఏదో మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ రావాలి. ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుని ఆ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ప్యాటర్న్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు అపెండ్ చేయండి. ఇందులో ఏంటి, ఈ ఆకులు లేదు పువ్వులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఓకే,
ఇలాంటి ఏమన్నా ప్యాటర్న్స్ రావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రాక్ ప్యాటర్న్, రాక్ టైప్ రావడానికి రాక్ లుక్ రావాలనుకోండి ఇలాంటి ప్యాటర్న్స్. ఓకే, సో ఇలా మనకి ఏది కావాలంటే అది ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ స్ట్రోక్. బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ టెస్ట్కి స్ట్రోక్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి పాత ఎఫెక్ట్స్ అన్ని తీసేద్దాం. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో గ్రేడియంట్, వాల్, డ్రాప్ షాడో ఇవన్నీ తీసేసాను. కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే ఇక్కడ ఈ టెస్ట్ కూడా వైటే ఉండాలి అనుకున్నాం, బట్ బ్యాక్గ్రౌండ్ వైటే అయ్యి టెస్ట్ వైటే అయినప్పుడు ఏమవుతుంది డిస్ప్లే అవ్వదు. కాబట్టి స్ట్రోక్లోకి వెళ్ళి మనకి స్ట్రోక్ అలా వేస్తే లెటర్ ఇది మాత్రం కలర్ వైట్ కనబడుతుంది ఫాంట్, దాని చుట్టూ ఒక స్ట్రోక్ అనేది క్రియేట్ చేసుకుంటాం అలా. ఓకే, సో ఇవి లేయర్ స్టైల్స్, బ్లెండింగ్ ఆప్షన్స్ అన్నీ. వీటిలన్నింటినీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు, ప్రాక్టీస్ అంతే. దీని మీద క్లిక్ చేస్తే ఏది క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.